ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. ఎక్కడ మన ఊరు? ఏ ఊరు మంది? విజయవాడ. విజయవాడ. విజయవాడ అమ్మాయిలు చాలా రఫ్‌గా ఉంటారని విన్నానే. హ్మ్. కొడితే 5 ఏళ్ళు బేసిక్‌గా 5 ఏళ్ళు అంటుకుంటే కానీ నువ్వు కొడితే నన్నే మొత్తం ఆ ఇంటర్వ్యూలు చూసి నన్నే కొట్టేలా ఉన్నారు జనాలు. నేను కొట్టేదాకా కాదు. అంత డిస్‌గస్టింగ్‌గా చేస్తున్నావు ఇంటర్వ్యూలు నువ్వు? అంటే కొంచెం అభిమానం ఎక్కువైపోయి ఆ! నేను దొరక్క నన్ను ఎలాగోలా సాధించుకోవాలని అట్లా దాడి చేస్తున్నారు నా మీదకి. నీ మీద దాడి చేస్తున్నారు. నువ్వు దొరకట్లేదు బయట జనాలకి. అవును. ఆబ్వియస్‌లీ. ఏదో లైవ్ పెట్టి ఇక్కడ సుమన్ టీవీలో ఉన్నానని అమ్మో! మళ్ళీ ట్రాఫిక్ జామ్ అయిపోయి మన జూబ్లీ హిల్స్‌లో. ప్రాబ్లమ్ అయిపోయిద్దంటావా? ఆ! ఓకే. సో, మొత్తానికి ఎంతవరకు చదువుకున్నాం మనం? నేను పాలిటెక్నిక్ ఫైనల్ ఇయర్ చదువుకున్నా. బీటెక్ జాయిన్ అయ్యా. మా సార్ సర్టిఫికేట్ తీసుకున్నాడు గానీ ఏం చదివిపిట్లా కాలేజ్‌లో. అందుకే వచ్చేసా మిడిమిడి జ్ఞానంతో బయటికి. ఒరే పాలిటెక్నిక్ 3 ఇయర్స్ కష్టపడి చదివావంటే ఏమన్నా తక్కువ చదివావనుకుంటున్నావురా? అసలు అది ఎట్లా చదివాను అని అనుకుంటున్నా ఇప్పుడు. ఎలా కళ్ళతో కాదా? కాదు. రాత్రి నోటితో? పగళ్ళు కష్టపడి వీడియోస్ చేసి ఎప్పుడు ఎగ్జామ్ టైమ్‌లో చదువుకొని 3 సంవత్సరాలు ఘన విజయంగా ఆల్ క్లియర్ చేశా. ఒరేయ్ అంత ప్యూర్ తెలుగులో నా వల్ల కాదురా. మామూలు మన వాడుక తెలుగు మాట్లాడరా ప్లీజ్ రా విద్య. యాక్చువల్లీ ఐ కంప్లీటెడ్ మై 3 ఇయర్స్ పాలిటెక్నిక్ ఇన్ 3 ఇయర్స్ ఓన్లీ. ఆల్ క్లియర్ థర్డ్ ఇయర్. ఆల్ క్లియర్ థర్డ్ ఇయర్. హ్మ్. ఓకే. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఎనీ ఐఏఎస్ బ్యాక్‌లాగ్స్? అయి సప్లీలు ఉన్నాయి కానీ అప్పుడే క్లియర్ చేసాం. ఓహ్! ఇది ఇంగ్లీష్‌లో చెప్పలేదేంటి? మరి మెట్టుతో కొడతారని దొరికేస్తావనా? వద్దురా. దొరకకూడదు. హ్మ్. సో, మొత్తానికైతే పాలిటెక్నిక్ సక్సెస్‌ఫుల్‌గా క్లోజ్ చేసావు. చేసేసా. చేయాల్సొచ్చింది. చేయకపోతే మా టీచర్లు ఎట్లా రాని నన్ను ఇంకా. విజయవాడలో ఏదో ఛానల్‌లో పనిచేసినట్టున్నావు గదా! అవును. ఎక్కడ పడితే అక్కడ జనాలను ఆపేసి క్వెషన్‌లు అడిగేసి వైరల్ అయిపోయి అలాంటి ఒక 5 క్వెషన్‌లు అడుగు నాకు. రెక్కలు నేను ఫేమస్ సరే అవుతా. రెక్కలు లేకపోయినా ఎగిరేదేంటి? రెక్కలు లేకపోయినా ఎగిరేది విమానం. కాదు జుట్టు గాలితో ఎగిరిద్ది ఇట్లా. దానికి రెక్కలు అసలు ఏ లాజిక్ రా ఇది? రెక్కలు లేకపోయినా ఎగిరిద్ది. ఇప్పుడు దీనికి రెక్కలు లేవు కానీ ఫ్యాన్ గాలొత్తే ఇట్లా ఎగిరిద్దిగా జుట్టు ఎగిరిద్దిగా. మరి డ్రెస్ కూడా ఎగిరిద్దిగా? అన్నీ ఎగురుతాయంటే అది వేరు. ఆహా! హ్మ్. అయితే ఆ క్వెషనే రాంగ్ అయితే. కాదు మంచి క్వెషనే. కాళ్ళు లేకపోయినా పరిగెత్తేదేంటి? కాళ్ళు లేకపోయినా కూడా పరిగెత్తేది. కాలు లేకపోయినా పరిగెత్తేది వెహికలా? కాదు. అలలు. అలలు అబ్బా! పరిగెడతా ఉంటాయి కదా. ఎక్సలెంట్ రా. వెరీ నైస్. నెక్స్ట్. రెండే గుర్తున్నాయి. మిగతాయి యాడ నుంచి వస్తాయి? నేను చదువుకొని వచ్చాను. అంత మందికి అన్ని క్వెషన్లు అడిగావు? అంతమందిని ఈ రెండే అడుగుతున్నా 2 నెలల నుంచి ఎక్కువ గుర్తుపెట్టుకోలేక. రామచంద్ర ప్రభు. సో దేంతో వైరల్ అయ్యావు నువ్వు బాగా? నా అతి ఉత్సాహంతో వైరల్ అయ్యా. ఏ డైలాగ్‌తో వైరల్ అయ్యావో, అదా? దేంతో ట్రోల్ అయ్యావో, అసలు ఏ సందర్భంలో ట్రోల్ అయ్యావో అది చెప్పరా? నేను ఇంటికెళ్ళకుండా ఆ బస్ స్టాండ్ దగ్గర నుంచుంటే వచ్చారు ఆ ఛానలోళ్ళు. ఆ! వచ్చి మైక్ పెట్టారు. ఆ! అప్పుడు ఏమో డాన్స్‌లు వేసినట్టున్నాము. అప్పుడు చెప్పా లాస్ట్‌లో నా పెర్ఫార్మన్స్ మీకు నచ్చినట్టయితే నా ఫోన్‌కి బ్యాలెన్స్ ఏపిచ్చండి అయ్యా అన్న. ఆ! దాంతో కాస్త దాంతో కాస్త కంప్లీట్‌గా పైకొచ్చేసావు. అంతేనా? సో, 'జబర్దస్త్' వాళ్ళు ఎలా అప్రోచ్ అయ్యారు? ఎలా వచ్చావు? ఆ జర్నీ ఏంటి? అసలు ఎక్స్‌పెక్ట్ చేసావా? ఇంట్రెస్ట్ ఉందా ఈ ఫీల్డ్ నీకు? మనకేదో ఉద్యోగం వత్తది ఒక 5, 6 సంవత్సరాలు చదువుతా. ఎక్కడో చేసుకోవచ్చు అనుకున్నా గానీ అసలు ఇట్లా వస్తానని ఎప్పుడు అనుకోలేదు నేను. నా దగ్గర ఫోన్ కూడా 2022లో ఉంది ఫోన్. నాకు రీల్స్ చేయడం, అవి పోస్ట్ చేసేంత ధైర్యం కూడా లేదు నాకు రీల్స్ చేసి. అంటే ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో, ఎవరైనా కామెంట్స్ చేస్తారేమోనని రీల్స్ అవేం చేసేదాన్ని కాదు. అప్పుడు మాట్లాడిన తర్వాత నా వీడియో ఫిల్టర్ పెడతారని అనుకున్నా కానీ వాళ్ళు ఫిల్టర్ పెట్టుకుంటారు వేసేసారు. నేను ఫిల్టర్ అయ్యిండ్రా బాబు. ఇక్కడ వద్దులేండి ఇంకా 3 సంవత్సరాలు చూసి 2 సంవత్సరాలు చూస్తారు ఇంకేముంది ఫిల్టర్ వేసినా వేయకపోయినా అంతే. నేను ఆ రాత్రి కూడా వాళ్ళు ఫిల్టర్ వేస్తారు నన్ను బాగా చూపిస్తారు అనుకున్నా కానీ ఫిల్టర్ లేకుండానే వీడియో పోస్ట్ చేశారు. అది నిజంగా బాధపడ ఆ విషయంలో. కానీ మంచి వ్యూస్ మంచి కామెంట్స్ వచ్చాయని ధైర్యం పెరిగింది. తర్వాత రోజు అక్క ఫోన్ చేసి అరే నేను ఇక్కడ వచ్చాను కంటెంట్ చెప్పడానికి వస్తావంటే కోచింగ్ అవ్వగానే వెళ్ళేదాన్ని. వెళ్ళి ఏదో పడితే అది మాట్లాడి మా ఫ్రెండ్స్ ఎక్కువ పాలిటెక్నిక్లో మా ఫ్రెండ్స్ చెయ్యి అనేవాళ్ళు. వెళ్ళడం 4, 5 పాటలు పాడడం, క్వశ్చన్లు అడగడం, రోడ్డు మీద అడుక్కోవడం అందరిని అమ్మమ్మ రూపేంటి ఇయ్యమ్మని. అయితే ఒకరోజు ఆ ఛానల్ వాళ్ళే మేనేజర్ వాళ్ళు కాల్ చేసి మా ఛానల్లో యాంకర్గా చేస్తావా ఫ్రీలాన్సింగ్ అంటే అది చేసుకుంటూ చదువుకుంటూ ఎగ్జామ్స్ అన్నీ అయిపోయినాయి. అప్పుడే ఇమాన్యుయల్ అన్నయ్య ఇన్స్టాలో అడిగారు కొత్త టీం పెట్టాము ఇంట్రెస్ట్ ఉందా చేస్తావా అని ఆయన అప్రోచ్ అయ్యి నేర్పించారు అన్న ఎట్లా యాక్ట్ చేయాలి. ఇమ్ము తమ్ముడు
ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేసి కమెడియన్‌ని తెచ్చుకున్నావు టీమ్‌లోకి. అంతేనా? బానే తెచ్చుకున్నావు. ఇంటర్వ్యూ మాత్రం ఇవ్వకు నాన్న నువ్వు. హ్మ్. అడిగారు ఇంట్రెస్ట్ ఉందా నీకు అని. నాకు కొత్తలో చెప్పడం అవన్నీ రాకపోయినా భరించాను నన్ను చాలా నెలలు. ఎట్లా చెప్పాలి ఏంటని మాకు ట్రాక్ ఏసి ఎలా పేరు తావాలని చాలా కష్టపడ్డారు. దాని తర్వాత ఇప్పుడు భాస్కర్ గారి టీమ్‌లో చేస్తున్నా. హ్మ్. ఎన్ని ఇయర్స్ జర్నీ జబర్దస్త్? 1 ఇయర్. 1 ఇయర్. అంటే 365 డేస్ సక్సెస్‌ఫుల్‌గా జబర్దస్త్‌లో మంచిగా పరిగెడుతున్నావు. ఒక్కరోజు కూడా ఒక్క షూట్ రోజు కూడా ఎళ్ళకుండా లేను. అన్ని షూట్స్ ఎళ్ళా 1 అన్ని ఇయర్‌లో. షూట్స్‌కి అటెండ్ అయ్యావు. హ్మ్. హ్యాపీయా మరి? హ్యాపీ. దేవుడు ఇవ్వాల్సిన దానికన్నా ఎక్కువ ఇచ్చాడు. ఇవ్వాల్సిన ఏంట్రా? ఎందుకంటే చాలా మంది కష్టపడతారు కదా! ఇన్‌స్టాలో రీల్స్ చేసి, అవి చేసి, ఇవి చేసి. మనకి ఇచ్చాడంటే అదృష్టమే కదా! ఆశకు అంతే. హద్దుండాలి. ఆశకి హద్దుండాలి. ఈ గుండెకి ఉండాలి. గుండెకి. కాబట్టి నేను అత్యాశ పడకూడదనుకున్నా. సో, మొత్తానికైతే సక్సెస్‌ఫుల్‌గా 1 ఇయర్ జర్నీలో నీకు ఎవరు బాగా కనెక్ట్ అయ్యారు జబర్దస్త్ టీమ్‌లో? అండ్ శ్రీదేవి డ్రామా కంపెనీకి కూడా అటెండ్ అయ్యావు. సో, ఖచ్చితంగా నువ్వు ఎప్పుడు టీవీలో చూసేవాళ్ళని రియల్‌గా వాళ్ళతో వర్క్ చేసే ఒక ఆపర్చునిటీ వచ్చింది. అది అంతమందికి కూడా రాదు. సో, బిఫోర్ నీకు ఇష్టమైన వాళ్ళెవరు? నువ్వు అక్కడికెళ్ళిన తర్వాత ఇంకా ఇష్టం పెరిగిన వాళ్ళెవరు? ఫస్ట్ ఏమో పాత వీడియోస్‌లో ఆటిలో 'ఫైవ్ మా అక్క మా అక్కే' అంటే సగం సగం చూడడానికి ఒకేలా ఉంటామని డప్పేసేదాన్ని వీడియోలో. మీరిద్దరం 10థ్ క్లాస్ దాకా చదువుకున్నాం. నేనే లైఫ్ ఇచ్చాను. అది ఇదని జోకులేసాను. తను 'బిగ్ బాస్' అయిపోయాక వచ్చాక 6 మంత్స్ అవుతుందొచ్చి. దగ్గర నుంచి చూసాక నిజమేనా అనిపించింది నాకు. నేనేనా నిజమేనా అని. ఆది గారు వీళ్ళందరిని చూసి చిన్నప్పుడు ఫోన్‌లో స్కిట్‌లు చూసుకునేదాన్ని. దగ్గర నుంచి చూస్తుంటే నాకే స్టార్‌లు ఎలుగుతున్నాయి మైండ్‌లో. మైండ్‌లో స్టార్స్ ఎలుగుతున్నాయా? ఇలా. ఆ! ఆ! అసలేం అర్థం కాదు. ఏదో కొత్త ప్రపంచంలా ఉంది. హ్మ్. నేను పలకరించబోయినా వాళ్ళే ఫస్ట్ పలకరించి మాట్లాడతారు. హ్మ్. నేను యాటిట్యూడ్ పెరిగిందని విన్నాను విద్యకి. నాకు యాటిట్యూడ్ కాదు నాకు భయం. నేను ఆన్ కెమెరాలోనే అంత స్పీడ్‌గా మాట్లాడి జోకులేస్తా గానీ, బయట చాలా సైలెంట్‌గా ఉంటా. నాకలా అనిపించట్లేదే విద్య. నేను ఆహ్, షూటింగ్‌లో గూడా ఎవరితో ఎక్కువ మాట్లాడను. సైలెంట్‌గా ఒక్కదాన్నే ఉంటా. స్కిట్ అప్పుడు అది కాదురా! చేస్తా అంతే. ఎవరైనా అంటే ఆఫ్‌లైన్‌లో ఎక్కువ మాట్లాడతారు. హ్మ్. ఆన్ కెమెరాకొచ్చేసేటప్పటికి కొంచెం భయపడతారు. లేకపోతే కొంచెం అటెన్షన్ ఇదవుతారు. హ్మ్. నువ్వేంటి ఆన్ కెమెరా చూడగానే వింగ్స్ వస్తాయా నీకు? రెక్కలు? అది బర్త్ డిఫాల్ట్ అనొచ్చు. ఓకే. సో, మొత్తానికైతే జబర్దస్త్ జర్నీ అలా జరుగుతుంది. హ్మ్. హ్మ్. సో, మరి సుధీర్ గారిని కలిసావా? ఈ 1 ఇయర్‌లో ఎప్పుడు చూడలే నేను. ఈ 1 ఇయర్‌లో ఎప్పుడు చూడలేదా? అదేంటది? ఆయనొచ్చినప్పుడు నేను రాలా, నేనొచ్చినప్పుడు ఆయన రాలా. అబ్బా! అదో పెద్ద సమస్యొచ్చి పడిందే. ఓకే. మరి రష్మి గారితో మాట్లాడావా? హ్మ్. ఏం మాట్లాడావు? ఏమన్నారు నీతో? హాయ్ అంటే హాయ్ అంట. అంతేనా? అక్క కొంచెం బిజీగా ఉండిద్దిగా యాంకరింగ్‌లో. అందుకని ఇంకా డిస్టర్బ్ చెయ్యవు. హాయ్ అంట అంట. హ్మ్. మరీ తిట్టించుకోకూడదు కదా! హాయ్ మంచితనంతో హాయ్ అంది. మళ్ళీ కెలుక్కొని ఎందుకు? అందుకని అంతే. ఆగా. హాయ్‌తో చాలనుకుంటా. ఓకే. సో, ఇంకా నెక్స్ట్ ఎవరితో బాగా ఫ్రెండ్ అయ్యావు? కాల్ నాకు చేస్తే ఎప్పుడు ఫ్రీక్వెంట్‌గా కలవడం గాని, ఫ్రీక్వెంట్ మాట్లాడడం, ఫ్రీక్వెంట్ చాట్ చేయడం. నాకిప్పటికి గూడా హైదరాబాద్ వచ్చి 1 ఇయర్ అయినా నాకెవరు ఫ్రెండ్స్ ఎవరు లేరు. మా హాస్టల్‌లో ఒక అక్క అలేఖ్య అక్క. తనొక్కదానితోనే నేను మాట్లాడతా. షూటింగ్‌లో గూడా నేను ఎవరితో ఎక్కువ ఫ్రెండ్‌షిప్ చేయను. షూట్ దాకే. మళ్ళీ వచ్చి కాల్ చేసే అంత నేను ఎవరితో కనెక్ట్ అవ్వాలి. అంటే భయం మాట్లాడడానికి. ఎవరితోనా మాట్లాడాలన్నా, ఏం చేయాలన్నా. షూట్ రోజే. తర్వాత అసలు నాకంటూ ఎవ్వరు లేరు. నీ ప్రపంచం నీదే మళ్ళీ తర్వాత. ప్రపంచం ఏముండదు. హాస్టల్‌లో అలసిపోయిన బతుకులు, సాయంత్రం 4 మెతుకులు. హాస్టల్ అంటే అన్నం పెట్టిద్దా తిని పడుకోవడమే. ఇప్పుడిప్పుడు కాస్త బాబన్న, ఫైమా అక్క, నరేష్ అన్నయ్య, జిత్తు, పంచప్రసాద్ గారు వీళ్ళంతా క్లోజ్ అయ్యి కొంచెం మాట్లాడుకుంటున్నాం. మాట్లాడుకుంటున్నారు. హ్మ్. సూపర్. ఈవెంట్స్ ఏమైనా చేస్తున్నావా? మొన్న 2, 3 చేశా. అబ్బో! ఒంగోలు ఈవెంట్. రికార్డింగ్ డాన్స్‌లు అసలు ఇట్లా లేపుతున్నారు. డాన్స్‌లో నా గుండె ఆగిందక్కడే. అసలు ముసలోళ్ళు, ముతుకోళ్ళు అందరూ నోరు తెరుచుకొని చూస్తున్నారు ఆ ఈవెంట్. అదే అనుకున్నా ఏ ముసలోడు గుండెకి సత్తాడేమో ఆడే ఆ డాన్సులు చూసని. పింఛన్ వస్తది కదా! ఆ పింఛన్ డబ్బులన్నీ ఈవెంట్‌కి పెట్టి వచ్చుంటాడు. ఈవెంట్‌కి నువ్వే చేసావురా? నేనేం చేయలేదని ఇంక నెక్స్ట్ ఈవెంట్ నుంచి పిలవట్లేదు. ఎళ్ళా మైక్ పట్టుకున్నా. అటు ఇటు తుడిచా. పేపర్‌లు అవన్నీ డ్రెస్ తుడిచాను. వాళ్ళందరూ అక్క, అక్క, అక్క నువ్వు క్వెషన్‌లు అడుగుతావు కదా! అంటున్నారు. ఒకసారి చెయ్యివ్వు చెయ్యివ్వు అన్నారు. ఆ! నేను కొంచెం మిస్ ఇండియా‌లా ఫీల్ అయ్యి కొంసేపు దూరం నుంచి అందరికి ఇట్లా ఇట్లా అని. ఆ! అంతే. అంతే. హ్మ్. ఇంక నెక్స్ట్ ఈవెంట్ నుండి పిలవట్లేదు. పిలుస్తారు వాళ్ళు. నాకు డేట్స్ ఆ! కొంచెం గజిబిజి అవ్వడం వల్ల కొంచెం డేట్స్ ఖాళీ లేక
నా ఫ్యాన్స్ అందరు ఇబ్బంది పడకండి, త్వరలో అందరికి డేట్స్ ఇస్తాను. ఓకే, పాన్ ఇండియా మూవీస్ చూస్తున్నాను. చూస్తున్నా. ఓ మూవీస్ లో ఆపర్చునిటీ వచ్చింది అయితే. వచ్చి వెళ్ళిపోయింది ఒకటి. ఏంటో ఫిలిం? అది ఈ మధ్యలోనే ఒక ప్రొడక్షన్ స్టార్ట్ చేశారు కొత్తగా. పేరు చెప్తే నువ్వు స్టార్ట్ బాగోదేమో. చేసావా? వాళ్ళు నేను కాదు, వాళ్ళు స్టార్ట్ చేశారు, కొత్త ఆ. ప్రొడక్షన్ వాళ్ళది. ఉమ్, అయితే పిలిపించుకున్నారు 10 days, అన్ని కాస్ట్యూమ్స్ అన్ని ఇంకా నేనే ఫిక్స్ అయిపోయి డేట్స్ కూడా ఇచ్చారు. షూటింగ్ రోజు పిలవాలా, సరే 2-3 రోజులు అయితే వాళ్ళే పిలుస్తారు కదా అని కాల్ చేస్తే వేరే వాళ్ళని పెట్టుకున్నాం అన్నారు. నేను అందరూ చెప్పుకొని టామ్ చేశా. వాడు పిలవలేదన్న బాధ కన్నా పరువు పోయిందన్న బాధ ఎక్కువ ఉంది. ఇంత పని జరిగిందా నీకు? తర్వాత ఏం జరిగింది? తర్వాత సినిమా చూశాను రిలీజ్ అయినప్పుడు. నాకు ఇచ్చిన క్యారెక్టర్ అయితే అసలు మూవీలో అక్కడ అసలు ఎక్కువ చూపించాల, ఏదో 2-3 సార్లు చూపించారు. చేయకపోవడం మంచిది అనుకున్నా. ఆహా, ఏ సినిమా అది? చెప్తే బాగోదు. ఆ, అంటే హీరో ఎవరని? వద్దులేండి. హీరో చెప్పరా, పర్లేదు. మొన్న వచ్చిన మూవీ దేవరా? దేవరాలు. అవును, నాకే ఇచ్చారు ఆ పాట చుట్టమల్లి. అమ్మో, జనాలు కొట్టేస్తారు. ముందు నిన్ను కాదు నన్ను. చుట్టమల్లె పాట నాకే ఇచ్చారు, నన్ను చుట్టేమన్నారు. వద్దు వద్దమ్మా వద్దు. కానీ ఎన్టీఆర్ గారు డాన్స్ కి నేను స్పీడ్ అయిపోయానని వద్దని జాన్వి గారికి ఛాన్స్ ఇచ్చాను. అమ్మా, నేను యాక్చువల్లీ సుమన్ టీవీ స్టార్ట్ అయిన కొత్తలో సున్షితను ఒక ఇంటర్వ్యూ చేశాను. బేసిక్ గా ఆ ఇంటర్వ్యూ వల్ల నేను ఎంత పాపులర్ అయ్యాను. దీంతో పోతుంటారా? ఇప్పుడు దీంతో పాన్ ఇండియా రేంజ్ లో పాపులర్ అయిపోయాను అనుకో. తర్వాత చాలా కష్టం. అది వద్దన్నా ఇప్పుడు పుష్ప 2లో ఐటమ్ సాంగ్ అడుగుతున్నారు. అమ్మా, ఇంకా ఇప్పుడు రామోజీ ఫిలిం సిటీలో షూట్ నడుస్తుంది అమ్మా. ఐటమ్ నిజంగా శ్రీలీల తర్వాత శ్రీ విద్యనే పెడదాం అన్నారు ఐటమ్ సాంగ్. కానీ నాకు కాస్ట్యూమ్స్ మరీ చిన్నవి అయితే నేనే కొంచెం లెంత్ క్లాత్స్ అయితేనే కుదిరిద్దన్న. ఒక కట్టను ఏదో చుట్టుకొని డాన్స్ అయితే ఉంది మాకు. ఎవరితో? ఆబ్వియస్లీ హీరోతోనే. చెప్పవా హీరో గారు? మన అల్లు అర్జున్ గారు. అతనితో ఐటమ్ సాంగ్? ఎస్. సాయిబాబా. నేనే కామన్, నన్ను చాలా ఐటమ్ సాంగ్స్ అడిగారు కానీ బట్ నాకు ఎక్కువ ఐటమ్స్ నచ్చవు. సో కొన్ని ఐటమ్స్ నే చూస్ చేసుకుంటుంటా. విద్య, నువ్వు స్టేజ్ మీద వేయాల్సిన పంచులు జోకులు అంతా ఇక్కడ వేస్తుంటే ఏమండి, ఒక సమంత గారికి వచ్చింది, తర్వాత నాకు వస్తుంది, తప్పేముంది? అందంగా ఉండడం తప్ప? ఆమె అందంగా ఉంది, నేనున్నాను. ఛాన్సెస్ వస్తాయి. ఇప్పుడు నేను వచ్చాను కదా ఐటమ్ సాంగ్ అని వేరే హీరోయిన్ కడుపు కొట్టడం నాకు నచ్చదు. చాలా స్పాంటినిటీగా వేస్తున్నావు. యాంకర్ అవడంలో తప్పలేదు అనిపించింది. అయితే సో మరి లోకల్ ఛానల్లో స్టార్ట్ చేస్తూ హైదరాబాద్లో జబర్దస్త్ వరకు వచ్చి మళ్ళీ ఇక్కడ హైదరాబాద్ ఛానల్లో ఎలా ఆపర్చునిటీ వచ్చింది? అంటే ఫస్ట్ ఒక ఛానల్ వాళ్ళు అడిగారు, వాళ్ళు చేయండి అంటే చదువుకునే టైం అదే కరెక్ట్గా కాలేజ్ ఓపెన్ అయింది. కాలేజ్కి వెళ్ళాలా దీనికి వెళ్ళాలా, రెండే ఆప్షన్ నాకు, ఇదా అదా. సరే వాళ్ళేమో ఫీజులు కట్టాలి, అవి కట్టాలి ఇవి కట్టాలని చదివిస్తున్నారు. సర్లే మనకి ఇప్పుడు ఇదంతా ఎందుకు, మనీ సంపాదించుకోవాలి కదా ఫస్ట్ అని ఇంకా ఇటు వచ్చేసాను. సో అంటే మనీ సంపాదన అంటే ఫాదర్ మదర్ ఏంటి అంటే అర్నింగ్స్ ఎలాగా? మా ఫాదర్ లేరు, 2019లో చనిపోయారు నా 9th క్లాస్లో. మా మమ్మీ స్కూల్ టీచర్. అమ్మ టీచర్ గా చేస్తున్నారు. బ్రదర్ అండ్ సిస్టర్స్? మా చెల్లి. చెల్లి నువ్వు? చెల్లి కూడా సేమ్ ఇంతే? అది మొన్న నీట్ ఎగ్జామ్ రాసింది, అది అలాగా నీట్గా ఉంటుంది. నీట్ ఎగ్జామ్ రాసి నీట్గా ఇంట్లో ఉంది. ఓకే. ఇంకా ఓన్లీ మమ్మీ ఒక్కలే అర్నింగ్? మమ్మీ గవర్నమెంట్ ఎంప్లాయ్ ఆర్ ప్రైవేట్? ప్రైవేట్. సో నీ ఎడ్యుకేషన్ అంతా కూడా ఫీజెస్ అంతా సరిపోవు అంటే సరిపోతాయి. అప్పుడు ఉన్న గవర్నమెంట్ సరిగ్గా ఫీజెస్ టైంకి పడక రీఎంబర్స్మెంట్లు అవి ఇవి పడన వల్ల. ఇంకోటి నాకు కాలేజ్ కూడా అంత నచ్చలేదు. నాకు మైండ్ అంతా ఫస్ట్ ఏదో కాలేజ్ చదవాలి, నలుగురితో తిరగాలి అని లేదు. ఫస్ట్ సరే మనకి వర్క్ చేస్తే మనీ వస్తున్నాయి కదా, ఫస్ట్ వర్క్ చేసుకుందాం అనుకుంటున్నాను అన్నట్టు అలా అనిపించింది. ఓకే. సో అంటే వన్స్ ఇక్కడికి వచ్చిన తర్వాత యాంకర్ అయిన తర్వాత లేకపోతే స్టార్టింగ్ టైంలో ఫ్రీలాన్సర్ యాంకర్ అయ్యేటప్పుడు అంటే కొంతమందికి మనం నచ్చుతాం, కొంతమందికి మనం నచ్చకపోవచ్చు. అఫ్ కోర్స్ అందరికీ నచ్చాలని రూల్ లేదు కదా మనం. సో అలాంటి టైంలో ఏమైనా కమెంట్స్ తీసుకున్నావా? అంటే అప్పుడు పబ్లిక్ టాక్ అడిగేవాళ్ళం కదా, చాలా మంది అంటారు నిన్నెవరు యాంకర్ గా పెట్టారు, నిన్నెవరు యాంకర్ గా చేశారు అని. నేను అందులో చిన్న పిల్లని, చిన్నగుంటా, దూలుగుంటా. నాకు అంత స్టడీస్ మీద అప్పుడు మొత్తం ఫస్ట్ ఎట్లయినా 3 years క్లియర్ చేయాలి అని. నేను ఎప్పుడు
మంచిగా కనిపించాలి కెమెరాలో, అట్లా రెడీ అవ్వాలి, ఇట్లా రెడీ అవ్వాలి. అది ఉండదు. ఎట్లుంటానో అట్లా కాలేజ్ నుంచి వచ్చేసి మొహం కడుక్కొని పౌడర్ కూడా రాసుకునేదాన్ని కాదు. ఫేస్ వాష్ కూడా వాడాలి అని నాకు తెలియదు అప్పుడు పీడీటీవీ ఉన్నప్పుడు. చేసేసేదాన్ని ఎట్లా పడితే అట్లా. తర్వాత సపోర్ట్ ఇప్పుడు మా జబర్దస్త్‌లో కూడా ఇమ్ము అన్న గాని, ఫైమా అక్క గాని వీళ్ళందరిని చూసినప్పుడు వాళ్ళకన్నా బాగున్న వాళ్ళు ఉన్నారు గానీ, వీళ్ళు వర్క్ చేసేంత వీళ్ళకున్న ఫేమ్ ఎవరికీ లేదు. కాబట్టి లుక్స్ పెద్ద మ్యాటర్ కాదు. మనం కష్టపడి మంచిగా వర్క్ చేస్తా అని ఇప్పుడు నేను చేసిన ఛానల్‌లోనే అమ్మాయిలందరూ బాగుంటారు. కానీ నేను ఎట్లుంటా అంటే మనకు మించినోళ్ళు లేరన్నట్టే నేను ఫీల్ అవుతా. నేను ఎప్పుడు అట్లా నేను ఇంకొకటి ఛాలెంజ్ చేస్తా. ఏ ఛానల్ యాంకర్ అన్నా మేకప్ లేకుండా ఇంటర్వ్యూ చేస్తే నా 2 గాజులు అమ్ముకుంటా. ఏంటి ఇక్కడ తీయండి గాజులు లేవుగా నాకైనా. దా దా ఇప్పుడు గాజులు లిప్స్టిక్ ఉందిగా ఒరే లిప్స్టిక్ అంటే ఇది ఆఫ్ కోర్స్ మరి లిప్స్టిక్ పెట్టుకుంటాం కదా. పెట్టకూడదు. నేను చూడండి పెట్టానా, దట్ ఈస్ శ్రీవిద్య. అంటే నువ్వు ఇప్పుడు గెస్ట్ గా వచ్చావు కదా. గెస్ట్కి వచ్చినా ఎట్లా వెయిటర్లో వచ్చినా ఎట్లా వచ్చినా అంతే. మరి జబర్దస్త్ స్టేజ్ మీద ఎలా చేస్తున్నావు? ఇట్లానే చేస్తున్నా, వాళ్ళు అట్లానే చూస్తున్నారు. మరి అక్కడ ఏం చేసుకోవట్లేదు, మేకప్ లిప్స్టిక్ నో. చేస్తే మార్పు ఉందని ఏమైనా చేస్తే చేస్తాం. అసలు మార్పు చేర్పు లేదన్నప్పుడు చేయడం ఎందుకు? ఏ భగవాన్. కాబట్టి ఎంత చెట్టుకి అంత గాలి అన్నట్టు నాకు ఇంత గాలి చాలు. మేకప్ వేయాలని లేదా చెప్తున్నా కదబ్బా. వేరే హీరోయిన్స్ కడుపు కొట్టడం నాకు ఇష్టం లేదు. ఇప్పుడు లుక్స్ పరంగా అంటారా ఓకే. ఇప్పుడు అట్లానే మనం బాలీవుడ్, కాలీవుడ్, హాలీవుడ్ వాళ్ళ జీవితాన్ని తినలేము కదా. ఇక్కడ తింటే చాలంటావు. టాలీవుడ్ ప్రస్తుతం ఇక్కడ జీవితం మంచిగా ఉంటే చాలు. నా అందములో ఎవరికి ఆపద అవ్వకూడదని నా ఆలోచన ఫస్ట్. నైస్ రా. సో జాగ్రత్త అయితే.